ప్రతిరోజు స్నానం చేస్తారు, కానీ కొన్నిసార్లు మీరు పొరపాట్లు చేస్తారు. ఆ తప్పులు మీ జుట్టుని, చర్మాన్ని హాని చేస్తాయి. స్నానం చేసేటప్పుడు చేసే కొన్ని పొరపాట్లు చర్మానికి చాలా హాని చేస్తాయి. కొన్ని పొరపాట్లు మీకు తెలియకుండా జరిగిపోతాయి, కానీ అవి పొరపాట్లని తెలియను కూడా తెలియదు. ప్రతిరోజు స్నానం చేయడం వల్ల ఇవి పొరపాట్లని గ్రహించలేకపోతారు. చిన్న పొరపాట్లే అయితే చర్మానికి చాలా హాని చేస్తాయి. స్నానం చేసేటప్పుడు మీకు తెలియకుండా చేసే పొరపాట్లు చర్మానికి ఎలా హాని చేస్తాయో మీరే తెలుసుకోండి. ఇకపై చేయకుండా జాగ్రత్త పడండి. వేడి నీళ్లు. తలస్నానం చేసేటప్పుడు నీళ్లు చాలా వేడిగా ఉంటే జుట్టు రాలడాన్ని, చుండ్రుని విపరీతంగా పెంచే అవకాశాలుంటాయి. కాబట్టి స్నానానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించడం మంచిది. దువ్వెన. ప్రతిసారి తలస్నానానికి ముందు తల దువ్వుకోవాలి. దీనివల్ల జుట్టు రాలడం కొంతైనా తగ్గుతుంది. జుట్టు చాలా సెన్సిటివ్ గా ఉండటం వల్ల తడిగా ఉన్నప్పుడు మరింత ఎక్కువ సెన్సిటివ్ గా మారి జుట్టు రాలడానికి కారణమవుతుంది. చివర్లో తలస్నానం మొత్తం అయిపోయిన తర్వాత చివరిసారి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల జుట్టు కుదుళ్లు మూసుకుపోయి రాలిపోకుండా అడ్డుకుంటోంది. వేడి నీళ్లు. వేడి నీళ్లలో స్నానం చేయడం వల్ల చర్మం డ్రైగా మారుతుంది. వేడి నీళ్లతో స్నానం అప్పుడు బాగా అనిపించిన తర్వాత చర్మానికి హాని చేస్తుంది. స్క్రాబ్. మీ ముఖాన్ని మాత్రమే స్క్రాబ్ చేయాలని భావిస్తారా? డెడ్ స్కిన్ ప్రాబ్లం ముఖం, శరీరంపై కూడా ఉంటుంది. కాబట్టి శరీరం మొత్తాన్ని స్క్రాబ్ చేసుకోవాలి. ఆయిల్. షవర్ జెల్ ఉపయోగించడానికి ముందు షవర్ ఆయిల్ ఉపయోగించాలి. షవర్ జెల్ చర్మాన్ని డ్రైగా మారుస్తుంది కాబట్టి ఆయిల్ ని కంపల్సరీ ఉపయోగించాలి. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.